అందరికీ షలో ప్రార్థన. మా గొప్ప తండ్రి, నాయకుడా, సర్వోన్నతుడా, వధింపబడిన గొర్రెపిల్ల అయినటువంటి యేషువా, వాత్సల్యత గల తండ్రి, వాయువులను దూతలుగా ఏర్పరుచుకొనిన అదోనాయ్, యుగ యుగములకు రాజా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదని మాకు వాగ్దానం చేసిన అదోనాయ్, నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదనని వాగ్దానం చేసిన ఎలోహిం, నేను ఉన్నవాడను అనువాడను ఉన్నాను, వాగ్దానము చేసిన వాడను అని తెలియజేసిన తండ్రి, నేను స్వస్థపరచు యావేను నేనే అని వాగ్దానం చేసిన అదోనాయ్, 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మంది తరుముదురు అని వాగ్దానం చేసిన ఎలోహిం, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తున్నందుకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి మీ యొక్క జ్ఞానమును బట్టి మేము నీ యందు భయభక్తులు గలవారమై నడుచుకున్నట్లుగా మా మనోనేతను వెలిగించుచు మమ్మల్ని నడిపిస్తూ మాకు సహాయం చేస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమును అడిగి పొందుకుంటున్నాము. ఆమేన్. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీవు నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దావీదు వారు అదోనై వారిని, యావే వారిని స్తుతించిన విధమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా తండ్రి హృదయములను పరిశోధించుచు యథార్థవంతులను ప్రేమించి మరి వారికి నేను ఇవ్వవలసిన వాగ్దానం చేసిన వాటిని నేను అనుగ్రహించే మరి ఎలోహిం అయిన ఉన్నావు. నేను యథార్థ హృదయముతో నేను నీకు మందిరానికి నేను ఇచ్చి ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలీలందరూ కూడా ఇచ్చినటువంటి వారు వారి యొక్క హృదయ సంతోషమును కొలదే ఇచ్చారు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి హృదయపూర్వకంగా వారు సంకల్పించినటువంటి ఈ యొక్క ఉద్దేశమును నిత్యము కాపాడమంటున్నాడు. నిత్యము ఆ యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో దానిని నిత్యము కాపాడమని అదోనై వారికి దావీదు వారు విన్నవించుకుంటున్న మరి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారి హృదయములను నీకు అనుకూలపరచుము, హృదయములను అనుకూలపరచుము అని అంటున్నాడు. వారి ఉద్దేశములను నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము అని అంటున్నాడు. అట్లనే నా కుమారుడు నిర్దోషంగా నిర్దోషమైన హృదయముతో నీ యొక్క పనిని చేయనట్లుగా మరి నా కుమారుని కూడా మరలు కొల్పము, నడిపించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. స్తుతి యాగం చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం.
ఆ తర్వాత జనులందరూ కూడా ఆ సాయంకాల సమయంలో అందరూ కూడా యావే మందిరంలో, అదోనై వారి మందిరంలో సంతోషించినట్లుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరునాడు దహన బలికి 1000 ఎద్దులు, 1000 గొర్రె పొట్టేళ్ళు, 1000 గొర్రె పిల్లలను మరి వాటి పానార్పణలతో అర్పించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సొలొమోనును సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకం జరిగించినట్లుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అదోనై వారు ఈ సొలొమోనును అంతకు ముందున్నటువంటి రాజులందరికంటే ఎక్కువగా గణపరిచి రాజ్య ప్రభావమును ఆ సొలొమోనుకు అనుగ్రహించినట్లుగా మనం ఈ అధ్యాయంలో మనం గమనించగలం. యెషయా కుమారుడైన దావీదు ఇజ్రాయేలునందరినీ పరిపాలించిన కాలము 40 సంవత్సరాలు, హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు. ఆ తర్వాత పండు ముదిమిలో మరి దావీదు వారు మరణించినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమె